దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఒకే వచనం, ఒక వ్యక్తి గురించి రాయబడిన ఒక మాటను మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. దయచేసి చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యము ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. ఒంటరి అయిన అబ్రహాం ద సింగిల్ మ్యాన్. అబ్రహాం జీవితంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. గత వారం అబ్రహాం యొక్క ప్రైమ్ క్యారెక్టర్స్, అబ్రహాం జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చూసాం. ఈ యొక్క దినాల్లో దాదాపుగా 3 లేక 4 సందేశాలు కేవలం ఆ యొక్క వ్యక్తి గురించి, అబ్రహాము జీవితంలో అబ్బురపరిచే ఆత్మీయ సత్యాలు అనే అంశంతో ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను కదండి. అబ్రహాము జీవితంలో అబ్బురపరిచే ఆత్మీయ సత్యాలు. బైబిల్ గ్రంథం అంతటిలో అబ్రహాము యొక్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. మొత్తం 27 పుస్తకాల్లో రాయబడింది, 27 బుక్స్. ఓల్డ్ టెస్టమెంట్లో 16 బుక్స్లో రాయబడింది, న్యూ టెస్టమెంట్లో 11 బుక్స్. 27 బుక్స్లో అబ్రహాం గురించి ప్రస్తావించబడింది. ఆ ప్రస్తావించబడటం అనేది చాలా ఆశ్చర్యపరిచే విషయం. అబ్రహాం గురించి మనం ఆది కాండంలో చూస్తాం. ఆది కాండం ఉన్న 50 అధ్యాయాల్లో 12 చాప్టర్స్ ఎక్స్క్లూజివ్గా అబ్రహాం జీవితం గురించి రాయబడ్డాయి. ఆది కాండంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ అంత ఎక్కువ డెడికేషన్ లేకపోతే అంత ఎక్కువైన స్పేస్ ఎవరికి ఇవ్వబడలేదు, అబ్రహాంకి ఇవ్వబడింది. 12 చాప్టర్స్. జెనసిస్లో 12 చాప్టర్స్, ఓల్డ్ టెస్టమెంట్లో 16 బుక్స్, న్యూ టెస్టమెంట్లో 11 బుక్స్. ఎ గ్రేట్ పర్సనాలిటీ. అబ్రహాం అనే వ్యక్తి చాలా కీలకమైన వాడు. 3 నేషన్స్కి లేకపోతే 3 మతాలకి కీలకమైన వ్యక్తి. జుడాయిజం, జ్యూస్, మా తండ్రి అని అబ్రహాం అంటారు. 200 కోట్ల మంది సభ్యులు కలిగిన ఇస్లాం మతం, ముస్లిం సోదరులు అబ్రహాంని ఏమంటారండి? మా తండ్రి అంటారు. 300 కోట్ల జనాభా కలిగిన క్రిస్టియన్స్ అబ్రహాంని ఏమంటారు? మా తండ్రి. జ్యూస్కి, ఇస్లామ్స్కి, క్రిస్టియన్ సోదరులకి అబ్రహాము చాలా కీ ఫ్యాక్టర్. బైబిల్లో అబ్రహాము చాలా కీలకమైన వ్యక్తి, చరిత్రలో అబ్రహాము కీలకమైన వ్యక్తి, విశ్వాస జీవితంలో అబ్రహాము చాలా కీలకమైన వ్యక్తి. ఏదన్నా సేవకుల్ని వాక్యం చెప్పమంటే అప్పుడప్పుడు ఇన్స్టేనియస్గా చెప్పమంటే ఎవరైనా చెప్పగలిగేది ఎవరి గురించి అండి? అబ్రహాం గురించి. బర్త్డే అయినా, డెత్ డే అయినా, మ్యారేజ్ డే అయినా, ఆశీర్వాద కూడికైనా, కృతజ్ఞత కూడికైనా, ఏదైనా మన గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? అబ్రహాం. ద కీ పర్సనాలిటీ. ఈ సమయం ముందు మనం అబ్రహాం జీవితంలో నుంచి ఒక కీలకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆది కాండం 12 అధ్యాయంలో ఉన్న అబ్రహాం గురించి మనం చదవట్లేదు, కానీ అవుట్ సైడ్ జెనసిస్, ఆది కాండంలో కాకుండా మిగిలిన పుస్తకాల్లో అబ్రహాము ఎక్కడెక్కడ ఉన్నాడో వారి గురించి మనం చూడబోతున్నాం. ఆది కాండంలో వ్యక్తులను కాదండి, ఆది కాండంలో అబ్రహాం గురించి కాదు, అబ్రహాం గురించి వేరే పుస్తకాల్లో ఏమేమి రాయబడింది, ఆయన యొక్క గొప్పతనం ఎక్కడెక్కడ చెప్పబడింది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనములో అబ్రహాము ఒంటరి అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం యాజ్ ఎ సింగిల్ మ్యాన్. ఇదే మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. అబ్రహాము ఒంటరి అయిన వాడు, సింగిల్ మ్యాన్. ఒక సింగిల్ మ్యాన్తో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఒక సింగిల్ మ్యాన్తో దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. ఆ మాట మనందరికీ ఎంత ప్రోత్సాహం అండి. మనం కూడా ఎవరిని చెప్పండి?
ఐఎమ్ ఆల్సో సింగిల్ మ్యాన్. ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఓకే, ఫిజికల్గా ఫ్యామిలీ ఉంది, ఫిజికల్గా ఫ్రెండ్స్ ఉంటారు, స్పిరిచువల్గా ఐఎమ్ ఏ సింగిల్ మ్యాన్. ఆత్మీయంగా నువ్వు కూడా ఒక్కడవే, నీ రక్షణ నీకే, నా రక్షణ నాకే. ఐఎమ్ ఏ సింగిల్ మ్యాన్. సింగిల్ మ్యాన్తో దేవుడు ఏం చేయగలడు? సిక్ మ్యాన్తో దేవుడు ఏం చేయగలడు అని అనుకోవచ్చు కదా. అబ్రహాము పిలువబడినప్పుడు ఎలాంటి వాడండి? మృతతుల్యమైన శరీరం కలిగిన వాడు, డెడ్ బాడీ. ఆయన శరీరం మృతతుల్యమైంది. ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం పిలవలేదు, యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం పిలవలేదు, బలము జ్ఞానము బాగా పనిచేసే సమయంలో దేవుడు పిలవలేదు. దేవుడు అబ్రహామును ఎప్పుడు పిలిచాడండి? మృతతుల్యమైన శరీరం కలిగిన అబ్రహామును దేవుడు పిలిచాడు. ఒక వీక్ బాడీతో ఉన్న వ్యక్తిని పిలిచాడు. ఒంటరైన అబ్రహామును దేవుడు పిలిచాడు. ఈ మాటలు మనందరికీ ఎంతో ఆశీర్వాద స్నేహితులారా. చాలాసార్లు నేను ఒంటరి వాడిని, ఐఎమ్ అలోన్. ఈ లోకంలో అత్యంత బాధాకరమైనది ఏంటంటే ఒంటరితనం. కొంతమంది ఎవరితో కలవరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, అదొక నేచర్. కొంతమంది అందరి చేత తృణీకరించబడి ఒంటరి అయిపోతారు, అది మరొక అనుభవం. కొంతమంది సర్వస్వం కోల్పోయి ఒంటరి అవుతారు, అవి కూడా ఎక్స్పీరియన్స్. ఇన్ వాట్ ఎవర్ కేస్, నీ జీవితం నా జీవితంలో, ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్, నేను ఒంటరి వాడిను, నాకు ఎవరూ లేరనుకుంటే, అబ్రహాం జీవితం మనందరికీ ఎంతో ఒక స్ఫూర్తిదాయకం. యెషయా గ్రంథంలో ఆ మాట కూడా మనం చూసినప్పుడు మనకి ఇంకా ఆశ్చర్యం కలిగింది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు ఆ మాట స్పెసిఫిక్గా అబ్రహాం గురించి 2 సార్లు సింగిల్ మ్యాన్, సింగిల్ యూనిట్ అని చెప్పటం మనకెంతైనా ప్రోత్సాహకరంగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడి ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. ఒంటరి అయి ఉండగా అబ్రహాంతో ఇంకెవరిని జత చేయలేదండి. అబ్రహాము నువ్వు లోతుని కూడా తీసుకునిరా, అబ్రహాము మీ తండ్రిని తీసుకురా, అబ్రహాము మీ ఇంటి వారిని తీసుకురా, అబ్రహాం నీతో పాటు ఇంకా చాలామంది. నో, యూ ఓన్లీ ఇనఫ్. నువ్వు ఒక్కడో చాలు. ఆనాటి ప్రపంచమంతా ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు దగ్గర చెల్లాచెదరైపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని చేత శాపగ్రస్తం అయిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఒంటరి వాడిని పిలిచారు. అబ్రహాం యాజ్ ఎ సింగిల్ మ్యాన్. మొట్టమొదటిది అబ్రహాం ఎవరు చెప్పండి? ఒంటరి. కానీ ఏమయ్యాడు? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లిమ్ము తేజరిల్లుము. ఆర్ యు ఫీల్ అలోన్? దిస్ ఆఫ్టర్నూన్ గ్రేట్ ప్రామిస్. ఒంటరి వాడిని 10 వందలు చేస్తాడు, 1000 చేస్తాడు. ఏ స్మాల్ బిగినింగ్. మనం స్మాల్ కావచ్చు కానీ ఆయన బిగ్గర్ చేస్తాడు స్నేహితులారా. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసాం. రెండోది మనం చూద్దాం. ఆదికాండం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించి యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి. బండ, అబ్రహాం యాజ్ ఎ స్టోన్. రెండోది ఎవరండి? అబ్రహాము బండ. ఆదికాండంలో ఈ విషయాలు లేవు. ఆదికాండం చదువుతుంటే ఆయన ఒంటరివాడిగా పిలిచాడనే మాటలు మనలేదు. అబ్రహాము, లోతు ఆ పరివారం చూసినప్పుడు ఓహో ఒంటరి కాదనుకుంటాం మనం. ఇప్పుడు జెనసిస్ కాదు, అవుట్ సైడ్ వేరే పుస్తకాల్లో దేవుడు అబ్రహామును ఎలా మనకు చూపించాడు. అందులో రెండో వ్యక్తి ఏంటండి? యాజ్ ఎ స్టోన్, యాజ్ ఎ ఫౌండేషన్ స్టోన్. ఇశ్రాయేలు జాతి అబ్రహాములో నుంచి వచ్చారు.
అందుకే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మీరు చదవండి. దాదాపుగా పాత నిబంధన అంతా ఆదాము గురించి వాళ్ళు ఏం చెప్పుకోరండి. ఎక్కడ మాట్లాడినా ఎవరి గురించి బ్రదర్? అబ్రహాము, మా తండ్రి అయిన అబ్రహాం. అసలు మనందరికి తండ్రి ఎవరు? ఆదాము కదా. ఆదాము గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఈమె కూడా అబ్రహాము కుమారుడు. జక్కయ్య గురించి అబ్రహాము కుమారుడు. ఆ యొక్క వంగిపోయిన ఉన్న సమాజం మీద నామ గురించి అబ్రహాము కుమార్తె. ఆదాము కుమారుడు అనలేదు యేసుప్రభు వారు. ఆదాము కుమార్తె అనలేదు. ఫౌండేషన్. అబ్రహాం యాజ్ ఏ ఫౌండేషన్ స్టోన్. మీరు ఏ రాతి నుండి తీయబడతారు, ఏ బండ నుండి చెక్కబడతారు, అబ్రహాం ఒక స్టోన్. డియర్ బ్రదర్స్, మనం కూడా ఎవరమండి? మనం కూడా ఒక స్టోన్. ఎలాంటి స్టోన్? కర్కశమైన స్టోన్, కఠినమైన స్టోన్. రాతి గుండెలు అంటారే కదా, వాడి గుండె ఏ గుండె అండి? రాతి గుండె. మన నేచర్ కూడా స్టోన్ లాంటి నేచరే, కానీ ఆయన చెక్కుతాడు, ఆయన మలుస్తాడు. అందుకే చిన్నపిల్లలు పాడుకుంటారు, నీ చేతితో నన్ను చెక్కుము, నీ ఆత్మతో నన్ను నింపుము. ఈ స్కల్ప్టర్ ఒక బండను తీశాడు, దాన్ని చెక్కాడు, దాన్ని మలిచాడు. ఆ బండలో నుండి చెక్కారు ఇశ్రాయేలు జాతిని. అబ్రహాం యాజ్ ఎ స్టోన్. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ స్టోన్ ఒక ఫౌండేషన్ అయింది. ఆ స్టోన్ ఒక పునాది అయింది. సింగిల్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అయ్యాడు. సింగిల్ మ్యాన్ ప్రపంచాన్ని ఆస్వాదించాడు. ఇప్పుడు స్టోన్ ప్రపంచానికి ఏమైందండి? ఒక ఆశీర్వాదం, ఒక ఫౌండేషన్ అయింది. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఫౌండర్స్గా ఉంటే ఎంత బాగుంటుంది. మనం కూడా ఒక దానికి పయనీర్స్గా ఉంటే ఎంత బాగుంటుంది. చాలా చాలా చిన్న చిన్న సంస్థలు, ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ మినిస్ట్రీస్ ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న ఐడియాస్ నుంచి వచ్చినాయండి. చిన్న చిన్న ఆలోచనల నుంచి అవి పెద్ద పునాదులు అయిపోయినాయి. గుడ్ సమారిటన్ పర్సెస్, యేసుప్రభువు చెప్పిన గుడ్ సమారిటన్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా అది అనేకమైన మేలు చేస్తుంది. డోర్కా సొసైటీ, డోర్కా అనే ఆమె అనేకమైన విధవరాలకు ఆ బట్టలు ఇచ్చినప్పుడు ఆమె చేసిన పని ఒక ఫౌండేషన్ అయింది ఒక సంస్థకి. నా ఆత్మీయమైన ఆవేశం, నా ఆత్మీయమైన అభివృద్ధి ఏంటంటే, మనం కూడా ఒక ఫౌండేషన్ కావాలి. మనం కూడా ఒక దానికి ఫౌండేషన్. అప్పుడప్పుడు వెళ్తారు కదా, ఇదిగో బ్రదర్ ఇక్కడ మా నాన్నగారు ఫౌండేషన్ వేశాడు, లేకపోతే మా బ్రదర్ దీనికి ఫౌండేషన్ వేశాడు. అలా చెప్పుకున్నప్పుడు ఎంత మహిమ కదండి. మనం కూడా ఏం కావాలి? స్టోన్గా ఉండాలి, పునాది రాయిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు అనే పునాది మీద నేను కడుతున్నాను, ఆయనే ముఖ్యమైన పునాది, ఎవరైనా దీని మీద కట్టాలి. మనం కూడా ఎలా ఉండాలండి? పునాది రాళ్ళుగా ఉండాలి. చాలామంది పునాది రాళ్ళను కూల్చేస్తున్నారు. ఒక కీర్తనలో ఉంటుంది, పునాదులు పాడైగా నీతిమంతులు ఏమి చేయగలరు. మన ఆత్మీయ జీవితంలో పునాదులు వేసేవారిగా ఉండాలి. ఒక ఫౌండేషన్ స్టోన్గా, ఒక కార్నర్ స్టోన్గా, ఒక కీ స్టోన్గా ఉండాలి. వాస్తవానికి మనందరం ఎవరమండి? సజీవమైన రాళ్ళం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మన సజీవమైన రాళ్లను, ఎక్కడెక్కడున్న రాళ్లను ఆయన చెక్కి, ఆయన మలిచి తన యొక్క సార్వత్రిక సంఘములో మనల్ని నిలబెట్టాడు. రాయి మీద రాయి, రాయి పక్కన రాయి, ఒకదాని మీద ఒకటి, ఒక రాయి మీద ఒకటి ఆనుకుంటుంది కదండి. ఒక రాయి నువ్వు నా మీద ఆనుకోవద్దంటే కుదిరిద్దా? కుదరదు. పక్క పక్కనే పెట్టాడు. మనందరం స్టోన్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అబ్రహాం ఈజ్ ఎ స్టోన్. ఆ స్టోన్ ప్రపంచానికి, ఒక జాతికి, ఆశీర్వాదాలకి ఫౌండేషన్ వచ్చింది. మనం కూడా స్టోన్స్ లాంటి వారం. ప్రభువా, నేను నీ చేతిలో ఒక చిన్న గులకరాయిలాగా ఉండాలి. గులకరాయికి కూడా పని ఉంటుంది కదా, అప్పుడప్పుడు గులకరాలతో చాలా పనులు చేస్తారు. ఒక చిన్న పెటల్. అబ్రహాం కూడా ఎవరు తెలియదు, పేతురు కూడా ఎవరో తెలుసండి. పేతురు పేరేంటి? నువ్వు రాయివి, యు ఆర్ ఏ స్టోన్. రాయి లాంటి పేతుర్ని దేవుడు వాడుకోలేదా బ్రదర్స్? గొప్ప అపోస్తులుడు అయ్యాడు. పెట్రాస్ అంటే ఏంటండి? పెట్రోకెమికల్. పెట్రాస్ అంటే రాయి. నువ్వు రాయివి, కానీ నేను బండను అన్నాడు ప్రభువారు. మనం కూడా చిన్న రాయిలాగా ఉండాలి.
వేమన పద్యం ఉంటుంది, చెప్పులోని రాయి చెవులోని జోరాయిగా. చెప్పులో రాయి ఏం చేసిద్దండి? వాకింగ్ చేసేటప్పుడు మనం గుచ్చుకునే రాయి లాక్కాల్సిన ఇట్లా అనేకులకు బ్లెస్సింగ్ ఉండే రాయి. అందుకే చూడండి 51వ అధ్యాయం 2వ వచనం, మీ తండ్రి అబ్రహాం సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి పెక్కుమందు ఆశీర్వదించి చేసి బ్లెస్సింగ్ అయ్యాడు. డియర్ బ్రదర్, మనం కూడా ఒక స్టోన్ లాగా ఉండాలి. ఈ సందేశం అయిన తర్వాత మనం కూడా ప్రభువును ప్రార్థన చేయాలి. ప్రభా, అబ్రహాం లాంటి బండలాగా కాదు కానీ ఒక చిన్న స్టోన్ లాగా నన్ను వాడుకో, ఒక చిన్న కార్యానికి ఫౌండేషన్ చేయి. అబ్రహాం యాజ్ ఎ స్టోన్. మూడవదిగా 105వ కీర్తన 5వ వచనం, అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్. దాసుడైన అబ్రహాము. అబ్రహాం జీవితంలో మూడవ గొప్ప ఆధిక్యతను, మూడవ అబ్బురపరిచే ఆత్మీయమైన అంశము ఆది కాండానికి తర్వాత రాయబడిన పుస్తకాల్లో అబ్రహాం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 105వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం, ఆయన దాసుడైన అబ్రహాం, హిస్ సర్వెంట్. 42వ వచనం, అదే అధ్యాయం 42వ వచనంలో తన సేవకుడైన అబ్రహాము, హిస్ సర్వెంట్. అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్. ఆది కాండం 18వ అధ్యాయంలో మనకు ఆ మాట చక్కగా కనపడుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ సింధూరు వనంలో ఏసీలో ఉన్నాడు. ఆనాటి ఏసీలో చాలా తిరుగుతున్నాడు అబ్రహాం. 3 వ్యక్తులు వచ్చారు. అబ్రహాము మంచి రెస్ట్ టైంలో 3 వచ్చారు. అపరిచితులు వచ్చారు అనుకోలేదండి. వారిని ఎన్నడూ చూడలేదు, వారిని ఎన్నడూ అబ్రహాము గుర్తుపట్టలేదు. కానీ అబ్రహాము దేవునితో సంభాషణ చేస్తున్నాడు, దేవునితో ప్రత్యక్షతలు పొందుతున్నాడు. దేవునితో ప్రత్యక్షతలు పొందేవాడికి అర్థమైపోయింది ఆ 3 అతిథులు హెవెన్లీ గెస్ట్స్. వెంటనే ఏం చేశాడు చెప్పండి? మిట్ట మధ్యాహ్నం వచ్చాడని ఆయాసపడ్డా? నేనైతే, మీ సంగతి నాకు తెలియదుగా, నేనైతే చాలా డిస్టర్బ్ అయిపోయింది. మంచి రెస్ట్ టైంలో వచ్చాడు. కానీ అబ్రహాము పరిగెత్తాడు, నేల మట్టుకు వంగాడు. నీ దాసుడను, ఐ యామ్ యువర్ సర్వెంట్. ఫస్ట్ టైం బైబిల్లో ఆ మాట వాడబడింది, అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్. అక్కడ వాడబడింది. కానీ అబ్రహాం అన్నాడు, నీ దాసుని ఆయన చెప్పుకున్నాడు. మరి దేవుడు ఇవ్వాలి కదా క్లియరెన్స్. ఇప్పుడు కీర్తనలో మనం చూస్తున్నాము, తన దాసుడు. ఎవరు దాసుడు? దేవుని దాసుడు. అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్. అబ్రహాం ఏం సేవ చేశాడండి? ఎవరికైనా సువార్త చెప్పాడా? ఏదైనా మందిరాలు కట్టాడా? అబ్రహాం ఏమైనా బోధ చేశాడా? ఈనాడు దాసులు, సర్వెంట్స్ అంటే ఏమనుకుంటున్నారంటే వాక్యం చెప్పేవాళ్ళే దేవుని సేవకులు అనుకుంటున్నారు. అలా పెట్టేశారు, అలా ఒక భ్రమపరిచేశారు. వారిని ప్రత్యేకంగా చూడటం, అమ్మో వీళ్ళు దేవుని సేవకులు, దేవుడు పిలుచుకున్నాడు, ఈయన దేవుని సేవకులు అని ఒక ట్యాగ్ పెట్టారు. కొన్ని సహవాసాలు అయితే గాడ్ సర్వెంట్ అని పెట్టుకుంటారు. ఆయనే మెయిన్ పర్సన్గా ఉంటాడు, ఇక అందరేమో వచ్చిపోయేవాళ్ళుగా ఉంటారు. దైవజనులు భక్సింగ్ గారు ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కువగా తీసుకున్నాడు, ఓల్డ్ టెస్టిమెంట్ నియమాలు ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఎక్కువగా ఆ సహవాసంలో వారు గాడ్ సర్వెంట్ అని పెట్టుకుంటారు. కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి ఎవరండి? దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు. ఈ సత్యం అర్థమైనప్పుడు ఎస్, నేను కూడా దేవునికి ఎవరిని? సర్వెంట్. నిర్గమాకాండంలో ఆ యొక్క మందసం నిర్మాణంలో మీరు చదవండి, మోషే చాలాసార్లు ఆ మాట ఉపయోగించాడు. దాసురాండ్రు అన్నాడు. దాసులు ఎవరండి? దాసురాండ్రు. ఏంటి వాళ్ళ పని? తెరలు కొట్టాలి, గొర్రె చర్మం, మేక చర్మం, ఆ యొక్క వెంట్రుకలతో రంగులతో అద్దకాలు వేయాలి, ఆ యొక్క గంగాళం వాటి మధ్య అద్దాలు తయారు చేయాలి. వారందరూ సిస్టర్సే దాసురాండ్రు. దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా మనం ఎవరమండి? సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. వాట్ ఏ టైటిల్ డియర్ బ్రదర్స్. మనం ఈ లోకంలో ఆయన దాసులంగా ఉండాలి. ప్రభా, నన్ను చిన్న పని కొరకు వాడుకో. దేవుని వాక్యంలో ఇది పెద్ద పని, ఇది చిన్న పని అని లేదండి. ఉందా ఎక్కడైనా? ఇది పెద్ద పని. వాక్యం మందు ప్రయాసపడి వారిని గణపరచమన్నాడు, అది వేరే విషయం. అందరూ వాక్యం చెప్పలేరు.
ప్రతి పని ఆయన గౌరవిస్తాడు. ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి కూలి కోసం వచ్చారు. 9 o'clock వచ్చారు. రండి అన్నాడు. పొలంలో పని ఉంది చేయండి. 12 గంటలకు వచ్చారు. పొలంలో పని ఉంది రండి. 3ంటికి వచ్చారు. పొలంలో పని ఉంది చేయండి. ఎన్నింటికి వచ్చారు? 5ంటికి వచ్చారు. ఈ లోకంలో ఊరుకుంటారా? 9 o'clock అంటే 9 o'clock ఉండాలి కదా. బయోమెట్రిక్ పెట్టారు. ఒక సెకండ్ అటు ఇటు అయితే శాలరీ కట్, అవునా కదండి? కానీ ప్రభు వారి దగ్గర ఏంటి బ్రదర్? ఎనీ టైం పని ఉంది. ఎవరికైనా పని ఉంది. బ్రదర్స్కి ఉంది, సిస్టర్స్కి ఉంది, యంగ్ మ్యాన్కి ఉంది, ఓల్డ్ మ్యాన్కి ఉంది. వీఆర్ ద సర్వెంట్స్. అబ్రహాము తన దాస్. ఇక బైబిల్ గ్రంథంలో ఎంతమంది సర్వెంట్స్ వచ్చారండి? దావీదు నా సేవకుడు, యెహోషువ నా సేవకుడు, మోషే నా సేవకుడు. క్రొత్త నిబంధనలో ఎవ్రీ బిలీవర్ ఇస్ ఎ సర్వెంట్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరిలో చాలా స్పష్టంగా రాయబడింది. మనం వినయ భయభక్తులతో 12వ అధ్యాయము 28-29 వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎవరి గురించి? ఫర్ ఆల్ బిలీవర్స్. దేవునికి ఏం చేద్దాం? ప్రీతికరమైన సేవ చేద్దాం. డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీ చాలా ప్రత్యేకమైంది. అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. తెలంగాణ నుంచి సేవకులను ప్రతి సంవత్సరం 2 లేక 3 సార్లు వారు ఏర్పాటు చేస్తారు. ఒక 3-4 మంచి దైవజనులు ఏర్పాటు చేసి వారికి వాక్యం తర్బీదిస్తారు. వారికి వెళ్ళేటప్పుడు కానుకలు ఇస్తారు, వస్తువులు ఇస్తారు, చాలా ఘనంగా సత్కరిస్తారు. అంతేకాకుండా ఆహార విషయాలు కానీ ఫుడ్ విషయాల్లో చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నాను. అప్పటి నుంచి మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో భోజనాల దగ్గర ఒక సిస్టర్ కనపడుతూ ఉంటుంది. ప్లేట్లు కడిగే ప్లేసు, భోజనాలు ఇచ్చే ప్లేస్ ఉంటుంది. చాలాసార్లు రాజు బ్రదర్ కూడా వచ్చాడు. మేము అందరం వెళ్ళాము అక్కడికి. ప్రతిసారి అటెండ్ అయినప్పుడు ఆ ప్లేస్లో ఆ సిస్టర్ ఉంటుందా లేదా అని నేను గమనిస్తాను. ఉంటుంది, మొన్న కూడా ఉంది, మొన్న జరిగిన క్లాసులో కూడా. ఆమె వర్క్ ఏంటంటే ఈ సేవకులు తిన్న ప్లేట్లు తీసుకొచ్చి ఆమెకి ఇస్తారు. అక్కడే నుంచి ఉంటుంది. ఆ ప్లేట్లు ఎంత అగ్లీగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా చాలా ప్రేమతో ఆ ప్లేట్లు స్వీకరిస్తుంది. వాటిల్లో డస్ట్బిన్లో వేస్తుంది. ఇక అదే డ్యూటీ. నాట్ 1 year, నాట్ 10 years, దాదాపు 15 years నుంచి సేమ్ ప్లేస్, సేమ్ డ్యూటీ. బట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్క్ డియర్ బ్రదర్స్. ఆమె కూడా ఎవరు చెప్పండి? సర్వెంట్ ఆఫ్ గాడ్. మనం కూడా ఏం చేయాలి? ఏదో ఒకటి ప్రభు కొరకు చేయాలి. అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్, అబ్రహాం యాజ్ ఎ సింగిల్ మ్యాన్, అబ్రహాం యాజ్ ఎ స్టోన్, అబ్రహాం యాజ్ ఏ సర్వెంట్. 4వదిగా మనం చూద్దాం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాల్లో అబ్రహాం గురించి మరొక మాట. నెహెమ్యా గారు చాలా అద్భుతంగా ఆయన గౌరవాన్ని, అబ్రహాం పట్ల ఆయనకున్న గౌరవాన్ని, ప్రేమను ప్రదర్శించి ఇలా తన గ్రంథంలో ఇలా రాసుకున్నాడు. ఆ మాట చాలా ఆశ్చర్యపరిచింది. 9వ అధ్యాయం 7-8 వచనం, దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలం నుండి యువతలో అతనికి రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాం యాజ్ ఎ సిన్సియర్ మ్యాన్. నేను అలా పెట్టుకున్నాను. అక్కడ హీబ్రూలో ఏం రాయబడిందో నాకు తెలియదండి. కానీ అబ్రహాముకి ఎంతో ఘనత మాట. ఏ మాట అండి అది? నమ్మకమైన వాడు, సిన్సియర్. దేవుడు అబ్రహాముని నమ్మకత్వాన్ని చూశాడు కాబట్టి అబ్రహాముని ఎన్నో గొప్ప బాధ్యతలు ఇచ్చాడు. అబ్రహాం చిన్న విషయాల్లో ఫెయిల్ అయినా, చిన్న విషయాల్లో అటు ఇటు కొద్దిగా వేవార్డ్ అయినా కూడా దేవుడు అబ్రహామును సరిచేశాడు. అబ్రహాము ద్వారా దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇవ్వాలన్న ఆ గొప్ప ప్రణాళికలు అబ్రహాము నమ్మకంగా నెరవేర్చాడు. తన కుమారుడు విషయంలో కూడా చాలా డీటెయిల్డ్గా, నమ్మకంగా, ఎందుకంటే ఇస్సాకు సరైన వివాహం చేయకపోతే దేవుని ప్రోగ్రామే భంగమైంది కాబట్టి ఇస్సాకు వివాహం కొరకు చాలా పట్టుదల కలిగి చేశాడు. కానానికి బయలుదేరి రావటంలో, తన యొక్క ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులైన నమ్మకమైన వాడు.
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా సిన్సియర్గా ఉండాలి. దేవుని పిల్లలంగా మరి విశేషంగా క్రిస్టియన్స్కి ఒక మంచి ట్యాగ్ ఉంటుంది కదా, వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. ఒకప్పుడు ఉండేది, 20 years క్రితం, 30 years క్రితం, 15 years క్రితం డ్యూటీలో క్రిస్టియన్స్ అంటే ఎవరండి? వారు సిన్సియర్గా ఉంటారు. సిన్సియర్ నర్సెస్, సిన్సియర్ డాక్టర్స్, సిన్సియర్ ఇంజనీర్స్. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏ వార్తల్లో చూసినా, క్రైమ్ చూసినా ఏముంటుందండి? పలానా యాకోబ్ అనే ఆయన లంచగాడు దొరికాడు కదా, పలానా క్రిస్టియానిటీకి పోయింది. కానీ నమ్మకత్వానికి మనం మారుపేరుగా ఉండాలి, నమ్మకమైన స్టేవర్డ్స్గా ఉండాలి, నమ్మకమైన పనివారుగా ఉండాలి. మోషే నమ్మకమైన వాడు. నా ఇల్లు అంతట్లో ఎవరు చెప్పండి? నమ్మకమైన భక్తులందరూ. దావీదు నమ్మకమైన వాడు. పత్రికలు చదువుతుంటే నమ్మకమైన సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన సహోదరి, ఫెయిత్ఫుల్ వన్, లాయల్ వన్, సిన్సియర్ వన్. ఒక పని అప్పగించామంటే దేవునికి తెలుసు. అబ్రహాంకు ఒక పని అప్పగించానంటే దాన్ని అతడు నెరవేరుస్తాడు, దాన్ని అతడు నెరవేరుస్తాడు. కొంతమందికి ఒక సామెత ఉంటుందండి, పాను పోయాడంట, రాను వచ్చాడంట. ఒక ఆయన భార్యతో అంటున్నాడంట, రేపు ఒంగోలు పోయి రావాలి అన్నాడంట. వాళ్ళ కొడుకు అన్నాడంట, వాళ్ళ కొడుకు ఒంగోలు పోయాడంట, వచ్చాడంట. ఒంగోలు పోయాడంట, చెప్పండి, వచ్చాడంట. పోయాడు, వచ్చాడు కదా, ఒక సామెత అంటారు. నువ్వు వెళ్ళే వచ్చే ఉపయోగం లేదు అంటారు చూసారా, దానికి ఉపయోగిస్తారు. సింగడు పాను పోయాడు, రాను వచ్చాడు. కొంతమంది వెళ్తారు, వస్తారు, ఏమీ లేకుండా టాస్క్ ఫుల్ఫిల్ చేయరు, నమ్మకత్వాన్ని కాపాడుకోలేరు. కానీ అబ్రహాం ఎవరండి? అతడు నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాం ఇస్ ఎ సిన్సియర్ మ్యాన్. అదే అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదాలు తీసుకురావటానికి ఆయన సిన్సియారిటీ. దైవజనుల శ్యాంబాబు గారు ఎప్పుడు ఈ మాట తెలియజేస్తూ ఉంటారు. నమ్మకత్వము, దీనత్వము. నమ్మకత్వము, దీనత్వం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. మన జీవితాల్లో నమ్మకమైన దాసులుగా ఉందాం. సిన్సియర్ మెన్ అండ్ ఉమెన్, సిన్సియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిన్సియర్. నెక్స్ట్ రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో స్పిరిచువల్ ఫాదర్. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆది కాండంలో లేదు ఆ మాటలు, కానీ అపోస్తులైన పౌలు ఆత్మ ప్రేరణతో అబ్రహాంకు ఒక గొప్ప టైటిల్ ఇచ్చాడండి. అబ్రహాముకి 2 పేర్లు ఉన్నాయంట, అబ్రాము, అబ్రహాము. అలానే అబ్రహాముకి 2 టైటిల్స్ ఉన్నాయంటండి. అందులో ఒక టైటిల్ ఏంటో తెలుసా? అతడు విశ్వసించిన వారందరికీ ఏంటండి? తండ్రి అయి ఉన్నాడు. 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరియు సున్నతి గల వారికి తండ్రి యొగుటకును, అనగా సున్నతి మాత్రము పొందిన వారికి కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందెను. 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయబడును, లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. స్పిరిచువల్ ఫాదర్. ఎవరైతే సువార్త నమ్ముతున్నారో, ఎవరైతే సజీవుడైన దేవుని నమ్ముతున్నారో వాళ్ళందరికీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరండి? అబ్రహాం. అందుకే మనం కూడా ఏమంటాం? అబ్రహాము మన తండ్రి. ఆ కారణం ఏంటి? అబ్రహాము విశ్వాసంతో నడిచాడు. అబ్రహాం విశ్వాసంతో ఒక మాదిరి చూపించాడు, ఒక ప్యాటర్న్ ఏర్పాటు చేశాడు, ఒక పాత్వే ఏర్పాటు చేశాడు. ఆయన జీవితంలో ఏ విధంగా విశ్వాసంతో నడిచాడో, సున్నతి పొందని వారికి, సున్నతి పొందని వారికి, యూదులకు, అన్యులకు, దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వారికి, విగ్రహారాధికులుగా ఉన్నవారికి కదా. అబ్రహాం జీవితం చూడండి. అతను ప్రభువుని నమ్ముకోకముందు ఎవరండి? అతను విగ్రహారాధికుడు. బోత్ ఐడల్స్ నుంచి వచ్చిన వారికి, ఇశ్రాయేల్ జాతి నుంచి వచ్చిన వారికి అందరికీ తండ్రిగా అనిపించుకున్నాడు. స్పిరిచువల్ ఫాదర్. ఎంత గొప్ప టైటిల్ అండి. కొంతమంది అంటారు, బ్రదర్ నేను ఆ సిస్టర్ని కన్నాను, బ్రదర్ నేను ఆ బ్రదర్ని కన్నానండి. అంటే ఎట్లా? సువార్త వలన కన్నాను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, కానీ మీకు తండ్రులు ఒక్కడే. నేను సువార్త వల్ల మిమ్మును కన్నాను. నేను 2కో 3కో ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఉండొచ్చు, కానీ మనందరికీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరండి? అబ్రహాం. ప్రతి కాంటినెంట్,
అలస్కాలో నమ్ముకున్నా, ఆఫ్రికాలో నమ్ముకున్నా, ఆస్ట్రేలియా నమ్ముకున్నా కదా, దేవుని యొక్క ప్లాన్, భూమి యొక్క సమస్త జనులు నీ యందు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. విశ్వాసముతో ఏ గోత్రం నుంచి, ఏ కులం నుంచి, ఏ దేశం నుంచి నమ్ముకున్నా వాళ్ళందరికీ ఫాదర్ ఎవరండి? అబ్రహాం, స్పిరిచువల్ ఫాదర్. ఒక మాట రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. ఈ మాట జాగ్రత్త గమనిస్తే 3 సందర్భాలు రాయబడింది. దయచేసి చూడండి, ఆ మాట 3 చోట్ల చెప్పబడింది. మొట్టమొదటిది అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నాం. నువ్వు తండ్రి కాబోతున్నావు, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను ఉన్నతమైన తండ్రిగా చేస్తాను, ఇదిగో దీన్ని నమ్ము అని చెప్పి ఒక గుర్తు చెప్పాడు. 15వ అధ్యాయం 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం, 14వ అధ్యాయంలో గొప్ప విజయం సాధించాడు. ఆ యొక్క సొదొమ రాజు గొప్ప ఆఫర్ తీసుకొస్తే వద్దనుకున్నాడు. అబ్రహాము చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. దేవుడు అబ్రహాము కనపడి అన్నాడు, భయపడకము అబ్రహాము, భయపడకము, నీ బహుమానాన్ని కేడాను నేనే, నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను. 15వ అధ్యాయం వచ్చిన చదవండి ఒక మాట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను కదా. ఫస్ట్ టైం గొప్ప ప్రిన్సిపల్ అండి ఇది. ఈనాడు మనం నీతిగా మంతులం అవ్వాలంటే, దేవునితో నీతిమంతులం కావాలంటే ఒకటే సూత్రం, నమ్మటం కదా. ఇదే మాట రెండవది రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చెప్పండి. 4వ అధ్యాయం 3వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. 4వది. అలానే 3వ మాట, 3వసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23, 3 times దేవుడు అబ్రహాము గురించి చెప్పిన ఆ గొప్ప ప్రిన్సిపల్ని ఆయన మనకొరు రాయించడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 2:23 చదువుతారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని నమ్మెను ఆదికాండంలో, నీతిగా ఉంది రోమాపత్రికలో, ఎంచబడెను యాకోబు పత్రికలో. 3 ముక్కలు అందులో నుంచి. దేవుని నమ్మెను ఆదికాండం, నీతి అయ్యాడు రోమాపత్రిక, ఎంచబడెను ఎక్కడండి? యాకోబు పత్రిక. అబ్రహాం యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్. మనకు కూడా ఇది ఒక ఛాలెంజ్. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత నేను కూడా కొంతమందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాను, ఆత్మీయమైన మదర్గా ఉన్నాను అని చెప్పుకుంటే మనకెంత ఘనత అండి. అబ్రహాం యూనివర్సల్ బిలీవర్స్కి ఫాదర్ ఏమో, కానీ మనం లోకల్గా అయినా కొందరికైనా మనం ఏం కావాలి? స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్. పోయినసారి మనం విశ్వాసం క్రియల్లో ఒక అక్క గురించి చెప్పుకున్నాం. స్పెయిన్ నుంచి వచ్చిన ఆ యొక్క యంగ్ గర్ల్స్ని ప్రభు వైపు తిప్పాలని ఆశపడింది కదా. మొన్నటి దినాన్ని ఫోన్ చేస్తే అంది, అవునయ్యా వాళ్ళు ఇంకా కమ్యూనికేట్ చేస్తున్నాను వాళ్ళతో. ఆనందబాబు అన్న కూతురు స్పెయిన్ భాష తెలుసు కాబట్టి స్పెయిన్ భాషలో వాళ్ళకి నేను పాంప్లెట్ రాపిస్తున్నాను. ఏ భాషలో? స్పెయిన్ భాషలో పాంప్లెట్ తయారు చేపిస్తున్నాను. ఆ అమ్మాయి చేత స్పెయిన్ భాషలోకి రాపిచ్చి వాళ్ళకి సువార్త చెప్తాను. ఆ యొక్క అక్క గోల్ ఏంటంటే అల్టిమేట్గా స్పిరిచువల్ మదర్ కావాలి. ఎవరికి? స్పెయిన్ సిస్టర్స్కి. సారా స్పిరిచువల్ మదర్ ఫర్ ఉమెన్, అబ్రహాం స్పిరిచువల్ ఫాదర్ ఫర్ మెన్. 4th స్పెషాలిటీ, అబ్రహాం యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆదికాండం తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23 వచనం, అబ్రహాము దేవుని స్నేహితుడు, సోల్మేట్. ఫ్రెండ్ అంటే మామూలు అదే ఫ్రెండ్. చాలామంది చెప్పుకుంటారు ఊరికి, కొంతమంది ప్రతి వాడు నాకు ఫ్రెండ్ అంటారు. పలానా ఆయన నాకు ఫ్రెండ్ అని చెప్పారనుకోండి, ఆయన్ని పోయి నువ్వు ఆయనకి ఫ్రెండ్ అంట కదా అన్నారనుకోండి, ఏమో నాకు తెలియదంటే ఎంత షేమ్ అయిపోతాం. అవునా కదా బ్రదర్? ఫలానా గొప్ప వ్యక్తి నాకు ఫ్రెండ్ అని చెప్పుకున్నాము, ఆయన్ని పోయి మనం అడిగాం, సార్ ఆయన మీకు ఫ్రెండా? ఆయన ఎవరో నాకు తెలియదండి. మీరు దేవుని పోయి అడగండి, దేవా అబ్రహాం నీకు ఫ్రెండా? ఆయన ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాడేంటి? ఎస్, ఆయన నాకు ఫ్రెండ్. 3 చోట్ల రాయబడింది చూడండి అబ్రహాం గురించి, 3 సందర్భాల్లో రాయబడింది. దయచేసి అవి కూడా నోట్ చేసుకోండి. 3 places. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 3 సందర్భాల్లో 3 రకాలుగా చెప్పబడింది. నీ స్నేహితుడైన అబ్రహాం.
యెషయా గ్రంథం 41 అధ్యాయంలో వచనం, దేవుని స్నేహితుడైన అబ్రహాము, దేవుని స్నేహితుడైన అబ్రహాం అని పిలువబడ్డాడు. యాకోబు పత్రిక 2:23 సోల్మేట్. ఇది ఎలాగొచ్చింది? ఆదికాండం 18 అధ్యాయంలో దేవుడు ఆ యొక్క ముగ్గురు ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటాడండి, నేను చెప్పాలి అనుకున్నది అబ్రహాముకి దాస్తానా, నా హృదయంలో ఏముందో అది చెప్పకుండా అబ్రహాముకి ఎందుకు దాచాలి, అబ్రహాముకి చెబుతాను. దాన్ని బట్టి ఆ టైటిల్ వచ్చిందండి. నిజమైన ఫ్రెండ్స్ మధ్య ఏముండవు బ్రదర్? సీక్రెట్స్ ఉండవు కదా. ట్రూ ఫ్రెండ్స్ మధ్య ఏముండవు? అరమరికలు ఉండవు, దాపరికాలు ఉండవు. సేమ్ అదే పదాన్ని బట్టి ఆదికాండం 18 అధ్యాయంలో ఉన్న దాన్ని బట్టి ఆ గొప్ప వ్యక్తికి ఏమొచ్చిందండి? ఆ గొప్ప టైటిల్ వచ్చింది, సోల్మేట్. ఎవరితో? దేవునితో. యేసుప్రభు వారి సువార్తలో మీరు నా స్నేహితులని పిలుస్తున్నాను. లాజరు గురించి అన్నాడు, మన స్నేహితుడు. కానీ నా స్నేహితుడిని ప్రభువారు అనలేదు, కానీ మనం మాత్రం ఆయనకి స్నేహితులం. కానీ అబ్రహాముకున్న గొప్పతనం ఏంటి చెప్పండి? దేవునికి స్నేహితుడు, సోల్మేట్ ఆఫ్ గాడ్. సో ఆ యొక్క ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతాల 2వ గ్రంథం 27వ వచనంలో దేవుడు ఒక ల్యాండ్ గురించి, ఆ రీజియన్ గురించి ఇచ్చినప్పుడు చెప్పాడు. ఆ రీజియన్, ఒక ప్రదేశం, స్వాస్థ్యం గురించి చెప్పినప్పుడు ఆ మాట గుర్తు చేశాడు. అలానే యెషయా గ్రంథం 41 వచనంలో ఆ రేస్, ఆ జాతి గురించి చెప్పినప్పుడు ఆ జాతి ఎంత గొప్పదో చెప్పుకోవటానికి అబ్రహాం గురించి మెన్షన్ చేశాడు. ఇప్పుడు దేవునితో నీతిమంతులు అవ్వాలంటే, రైచియస్నెస్ కావాలంటే క్రియలు చేయాలనే అంశం గురించి చెప్పినప్పుడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ మాట చెప్పాడు, అబ్రహాం యాజ్ ఏ సోల్మేట్. అండ్ లాస్ట్ వన్, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇందాకే మనం చూసాం. ఆ 11వ అధ్యాయం అంతటిలో అబ్రహాం యొక్క విశ్వాసం గురించి, బై ఫెయిత్ బై ఫెయిత్ బై ఫెయిత్ బై ఫెయిత్ అని 4 సందర్భాల్లో అబ్రహాం యొక్క విశ్వాసం చెప్పబడింది. ఈ 11వ అధ్యాయం ఏమంటారో మనకు తెలుసు కదా, విశ్వాస వీరుల పట్టిక. విశ్వాస వీరులు, హేబేలు ఒక విశ్వాస వీరుడు, హానోకు ఒక విశ్వాస వీరుడు, మోషే ఒక విశ్వాస వీరుడు. అయితే అబ్రహాము గురించి ఎక్కువగా రాయబడటం ఏ సూపర్ బిలీవర్, సెన్సేషనల్ బిలీవర్, సుప్రీం బిలీవర్. ఆ విశ్వాసం ఎవరు చెప్పండి? సూపర్ బిలీవర్ అంటారు కదా. సూపర్ బిలీవర్ అంటే అందరి విశ్వాసాన్ని దాటిన వాడు. అందుకే ఎన్నిసార్లు? 4 times. ఏముంది? విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. 7 విషయాలు అబ్రహాం జీవితంలో మనల్ని అబ్బురపరిచే 7 విషయాలు స్నేహితులు. సింగిల్ మ్యాన్ ద్వారా బ్లెస్సింగ్స్ వచ్చినాయి. స్టోన్ ద్వారా ఫౌండేషన్ ఏర్పడింది. సర్వెంట్ ద్వారా దేవుడు, ఆ సర్వీస్ ద్వారా దేవుడు ముగ్ధుడయ్యాడు, ఆశీర్వదించాడు. అబ్రహాం యాజ్ ఏ సిన్సియర్ మ్యాన్, అబ్రహాం యాజ్ ఏ స్పిరిచువల్ ఫాదర్ అండ్ సెన్సేషనల్ బిలీవర్ అండ్ సూపర్ బిలీవర్. మనం కూడా ఆయన అడుగుజాడలు నడిచి మన ఆత్మీయ జీవితం అనేకులకు మేలుకరంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.